బ్రెయిలీ స్కూల్. రంజిత కారాపి లోపలికి అడుగు పెట్టింది. 5-6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధులు దాకా ఉన్నారు. అందులో టీచర్స్, వర్కర్స్ తప్ప మిగతా వారంతా అందులే. పుట్టుకతో అంధత్వం ఉన్నవాళ్ళు, మధ్యలో ప్రమాదాల వల్ల, కళ్ళ జబ్బుల వల్ల అంధత్వం ప్రాప్తించిన వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కొత్తగా చేరిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాలు బట్టి ట్రైనింగ్ అయి అనుభవం సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో చాలా మంది ఎంతో శ్రద్ధాభక్తులతో చదువుకుంటున్నారు. డిగ్రీలు కూడా సాధిస్తున్నారు. ఎన్నో రకాల విద్యలు నేర్చుకుంటున్నారు. టైప్ రైటింగ్, కుట్టు మిషన్, కార్పెంటింగ్, రకరకాల మిషనరీ వర్క్. ఒకటేంటి, కళ్ళున్నవారు చేసే పనుల్లో సగం పనులు శక్తివంతంగా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వీణ, ఫిడేలు, తబలా వంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా చక్కగా వాయించే వాళ్ళు ఉన్నారు. అద్భుతంగా పాడగలిగిన గాయని, గాయకులున్నారు. రంజిత వారందరి కార్యకలాపాల్ని చాలాసేపు ఆసక్తికరంగా చూస్తూ కూర్చుంది. ఆమె దృష్టిని ఓ 22 ఏళ్ల యువతి ఆకర్షించింది. లేత నీలం రంగు చీర, అదే రంగు జాకెట్ వేసుకుంది. తెల్లగా, పొడవుగా, చక్కని శరీర సౌష్ఠవంతో మిలమిల్లాడుతోంది. ఆమె అందురాలైన చాలా చలాకీగా అటు ఇటు తిరుగుతూ, ఇతర అందులకి సాయం చేస్తూ, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఒక్క క్షణం తీరిక లేకుండా ఉంది. రంజిత ఆమెను చాలాసేపు ముగ్ధురాలై గమనిస్తూ ఉండిపోయింది. చివరికి పలకరించింది. మీరు, అబ్బా ఎంత తీయటి గొంతు! ఆ యువతి చాలా సంతోషంతో వెంటనే కాంప్లిమెంట్ చేసింది. మీ గొంతు కూడా చాలా మధురంగా ఉంది అంది రంజిత. ఆమె నవ్వింది. అందమైన పొలువరస, లేత చిగుళ్ళు చిన్న మెరుపుని సృష్టించాయి. నా పేరు రంజిత. ఇక్కడ బ్యాంకులో పనిచేస్తున్నాను. నా పేరు మనోజ్ఞ. ఇక్కడ అందరికీ తల్లో నాలుకలా ముసులుకుంటూ ఉంటారు. మనోజ్ఞ నవ్వింది. మీకెలా తెలుసు? మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది. ఒక రకంగా ఇది నా ఉద్యోగం కాదు, హాబీ అని చెప్పొచ్చు. ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాను గనక ఏమీ తోచదు. చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను. ఇక్కడే కొంత విద్య నేర్చుకున్నాను. ఇక్కడే వీళ్ళకి సేవ చేస్తూ, కొత్త వారికి నాకొచ్చిన విద్యలు నేర్పుతూ జీవితమంతా గడిపేద్దామనుకుంటున్నాను. మీరెక్కడుంటారు? దగ్గరలోనే, అంటే 2-3 ఫర్లాంగుల దూరంలో ఓ చిన్నిల్లు అద్దెకు తీసుకున్నాను. ఒకరే ఉంటున్నానన్నారు? అమ్మ, నాన్న, అక్కలు, చెల్లెళ్ళు ఎవరూ లేరా? మనోజ్ఞ ఓ క్షణం పాటు మాట్లాడలేదు. కళ్ళల్లో హావభావాలకు అవకాశం లేకపోయినా ఆమె ముఖంలో వచ్చిన మార్పు గమనించింది రంజిత. ఎవరూ లేరు అంది మనోజ్ఞ కొంచెం ఆగి నెమ్మదిగా. ఇంటికెలా వెళతారు? ఎవరినైనా తోడు తీసుకువెళతారా? ఉహుం, ఒక్కదాన్నే వెళతాను. నేల మీద తడుముకుంటూ పోవడానికి కర్రలేమైనా ఉపయోగిస్తారా? ఉపయోగించను. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లే దారి నాకు కొట్టిన పిండి. ఆ రోడ్డు, సందులు, మలుపులు నాకు బాగా అలవాటే. ఎక్కడైనా కొత్త చోటికి అవసరాన్ని బట్టి కర్ర ఉపయోగిస్తాను. ఎవరన్నా చూసుకోకుండా అడ్డొస్తే? రోడ్డు మీదకు అదాటుగా వచ్చే వాహనాలు? మనోజ్ఞ నవ్వింది. శబ్దాన్ని బట్టి గ్రహిస్తాను. కళ్ళు లేవు కాబట్టి చెవులే కళ్ళుగా పనిచేస్తాయి. కానీ చిన్న చిన్న శబ్దాలు, నిశ్శబ్దంగా వచ్చే సైకిళ్ళు అలాంటివి. ఆరోగ్యంగా ఉండే కళ్ళు అతి సూక్ష్మమైన సూది మొనని ఎలా చూడగలవో, అతి చిన్న శబ్దాన్ని కూడా నా చెవులు పసిగట్టగలవు. మీ ఇంట్లో వంట అది నేనే చేసుకుంటాను. మా ఇంటికి రండి. నా కార్యకలాపాలు చూదురుగాని. వీలు చూసుకుని వస్తాను. ఇంకా ఒక ప్రశ్న. మీరు పుట్టినప్పటి నుంచి లేక మధ్యలో? నేను ఆంధ్రురాలిగానే జన్మించాను. ఆ విషయం గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడడానికి రంజితకి ఇష్టం లేకపోయింది. మనోజ్ఞ ఆమె దగ్గరకు నడిచొచ్చింది. చేతిని సాచి రంజిత చేయి పట్టుకుంది. తర్వాత ఆ చేతిని అలా పైకి పాకనిస్తూ రంజిత భుజం, మెడ, చెంపలు తడిమింది. అబ్బా మీరెంత అందంగా ఉన్నారు అంది. ఆమె మనోనేత్రంలో రంజిత సుందరమైన రూపం ఆమె ఊహించుకున్న రీతిలో ప్రతిబింబిస్తోంది. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. అవునా అంటూ నవ్వింది మనోజ్ఞ. నేను ముఖస్థితికి అనడం లేదు, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. మీరు ఎలాంటి రంగు చీర కట్టుకున్నారు? లేత గులాబీ రంగు, దాని మీద నల్లని పువ్వులు. గులాబీ రంగు నాకెంతో ఇష్టం. మీకు రంగులు తెలుసునా? అంటే ఏ రంగు ఎలా ఉంటుందో. నా మనసులో మెదిలే రంగులు, మీరు చూసే రంగులు ఒకటి కాకపోవచ్చు. మీరు కళ్ళు మూసుకుంటే ఆ చీకట్లో కూడా కొన్ని రూపాలు, మీకు గుర్తుకొచ్చిన అంశాలు అనేక ఆకృతుల్లో ఎలా కనిపిస్తూ ఉంటాయో, సరైన పద్ధతిలో నేను ఊహించుకునే రంగులుగా మెదులుతూ ఉంటాయి. ఆకాశం నీలంగా ఉంటుంది. నేనిప్పుడు కట్టుకున్న చీర నీలంగా ఉంది. నా మనసులో నా కోసం సృష్టించుకున్న రూపాలున్నాయి. కళ్ళు లేని జీవితం, అబ్బా! రంజిత శరీరం జలదరిస్తోంది. రాత్రి 8 అవుతోంది. సన్నగా తుంపర పడుతూ ఉండడం వల్ల రోడ్డు మీద జనసంచారం ఎక్కువగా లేదు.
మనోజ్ఞ తన ఇంటివైపు మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది. ఆమె ఇంటికి వెళ్ళాలంటే 2-3 మలుపులు తిరగాలి. ఆ మలుపు ఎక్కడుందో, ఎన్ని అడుగులు ఎటుకేసి తిరగాలో ఆమెకు ఖచ్చితంగా తెలుసు. మొదటి సందులోకి మళ్ళింది. ఉన్నట్లుండి ఆమె చెవులు ఏదో శబ్దాన్ని పసిగట్టాయి. ఎవరో ఆమెను అనుసరిస్తున్నారు. తమ దారిన తాము నడవడం వేరు, కావాలని అనుసరించడం వేరు. ఈ తేడా ఆమెకు బాగా తెలుసు. ఏం జరుగుతుందో చూద్దామని ఆమె నడవడం మాని నిలబడింది. వెనక అడుగుల చప్పుడు కూడా ఆగిపోయాయి. ఓ క్షణం అలా నిలబడి ఆమె మళ్ళీ నడక కొనసాగించింది. వెనక అడుగుల చప్పుడు కూడా మొదలయ్యాయి. ఆమె గుండె దడదడమని కొట్టుకుంది. ఎన్నో సంవత్సరాలు బట్టి ఆమె ఈ దారినొస్తోంది, వెళుతోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. పరీక్ష చేద్దామని ఆమె మళ్ళీ నడక ఆపింది. వెనక పాదాల చప్పుడు కూడా ఆగింది. ఈవేళ ఏదో ఉపద్రవం జరగబోతోంది. తాన ఒంటరి జీవితం గడుపుతోంది. వయసులో ఉంది. ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఎప్పటికైనా లేకపోలేదు. ఆమె మళ్ళీ కదిలి సాధ్యమైనంత త్వరగా నడవసాగింది. ఆమె చేతిలో ఓ హ్యాండ్ బ్యాగ్ ఉంది. అందులో చిన్న అవసరాల కోసం వాడుకునే చాకు ఒకటుంది. ఆమె నడుస్తూనే హ్యాండ్ బ్యాగ్లోంచి చాకు బయటకు తీసి దాన్ని విడదీసి కుడి చేత్తో పట్టుకుంది. ఆ చెయ్యి చిన్నగా వణుకుతోంది. అడుగుల చప్పుడు దగ్గరవుతోంది. ఆమెకు చెరువుకి చాలా సమీపంగా వచ్చేస్తుంది. చాకుని పట్టుకున్న ఆమె పిడికిలి గట్టిగా బిగుసుకుంటోంది. మరీ దగ్గరగా వచ్చేశాయి. ఆమె అవతల మనిషి ఎక్కడున్నాడో ఊహించి కుడి చేతిని గాల్లోకి విసరడానికి సిద్ధంగా ఉంది. భుజం మీద బరువైన చేయి పడింది. మనోజ్ఞ చాలా తెలివిగలది. బహుశా పుట్టినప్పటి నుంచి అందురాలై ఉండడం వల్లనే ఆ తెలివితేటలు వచ్చుంటాయి. తన మెళ్ళో ఆభరణాలు ఏమీ లేవు. తన దగ్గరున్న ఆకర్షణ ఒకటే, వయసు. అందమంటే ఉండుండొచ్చు. వెనక నుంచి ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు వెంటాడుతున్నాడో తెలియనంతటి అమాయకురాలేమీ కాదు. ఆ వ్యక్తి చెయ్యి తన భుజం మీద పడి పడగానే విసురుగా వెనక్కి తిరిగి తన చేతిలోని చాకుతో అతని గుండెల మీద బలంగా పొడిచింది. ఆ మనిషి ఎక్కడ నిలబడున్నాడో, అతని గుండెకు గురిపెట్టాలంటే ఎటుకేసి తిరగాలో ఆమె మనోనేత్రానికి స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆమె చేసిందల్లా ఒకే ఒక్క పొరపాటు. ఒక్క క్షణం ఆమెలో ఉన్న మానవత్వం వల్ల ఆలస్యం చేయడం. ఆ ఒక్క క్షణమే ఆ వ్యక్తిని వెనక్కి జరగనిచ్చి గాయం బలంగా తగలకుండా కాపాడింది. ఆ చిన్న గాయాన్ని అతను లెక్క చేయలేదు. పైగా ఛాతిలోంచి ఉబుకుతోన్న రక్తంతో పాటు అతనిలోని రాక్షసత్వం బయటకు పొంగినట్లయింది. ఆమె కుడి చేతిని గట్టిగా పట్టుకుని మెలితిప్పాడు. అబ్బా అని మూలిగి బాధకు తట్టుకోలేక చాకు కిందకు వదిలేసింది. ఆమె చెవులకు ఒక వికటమైన నవ్వు వినబడింది. 2 బలిష్టమైన చేతులు ఆమె భుజాలను గట్టిగా పట్టుకున్నాయి. విదిలేక గట్టిగా అరవబోయింది. ఆ విషయాన్ని ముందే ఊహించినట్లు ఆమె పెదవులు విడవడకముందే ఒక చెయ్యి ఆమె భుజాన్ని విడిచి నోటిని గట్టిగా మూసింది. వేయదలుచుకున్న కేక లోపలై ఉండిపోయింది. మరుక్షణం ఆమె పక్కకి లాక్కుపోబడుతున్నట్లు గ్రహించి పెనుగులాడ్డానికి ప్రయత్నిస్తోంది. ఆ రాక్షస బలం ముందు ఆమె శక్తి చాలక నిరుపయోగమైపోయింది. ఇంకో క్షణం గడిచేసరికి ఆమె రోడ్డు పక్క ఏకాంత ప్రదేశంలోకి లాక్కుపోబడింది. ఆ పెనుగులాట్లో ఆమె కాళ్ళ చెప్పులు జారిపోయి నేల మీదున్న రాళ్ళు ముళ్ళు గుచ్చుకొని రక్తాలు చిమ్ముతున్నాయి. మరికొంచెం దూరంగా ఆమె బలంగా కిందకు నెట్టివేయబడి ఎంత ప్రతిఘటిద్దామన్నా వీలుగాక నిస్సహాయంగా నేల మీదకు ఒరిగిపోయింది. పశుకామంతో మదమెక్కున్న అతను ఆమె మీదకు వాలాడు. అతని శరీరంలోని ప్రతి అణువు ఆమెను ఆక్రమించడానికి సిద్ధంగా ఉంది. హఠాత్తుగా అతని భుజం మీద ఓ బరువైన చెయ్యి పడింది. ఉలిక్కిపడి తల తిప్పి చూసేటంతలో అతని మెడను పట్టుకుని పక్కకి లాగేసింది. ఆమెను బలాత్కరించబోయిన వ్యక్తి రెండో వ్యక్తి చేతుల్లోంచి విడిపించుకునేందుకు ప్రయత్నించాడు. కాని అంత బలవంతుడు రెండో వ్యక్తి శక్తి ముందు కొరగాని వాడైపోయాడు. అతి తేలిగ్గా ఓ పక్కకి విసిరివేయబడ్డాడు. కింద నుంచి లేచే ప్రయత్నం చేసే లోపల మెడ మీద తల మీద ఉక్కు పాదాలతో తన్నినట్లు ఎడాపెడా ఊపిరాడనివ్వలేదు. కళ్ళు చీకట్లు కమ్మి చివరకు తల పక్కకు వాల్చేశాడు. మనోజ్ఞకు ఏం జరుగుతుందో తెలుస్తోంది. కాని కింద పడ్డంతో ఒంటికి బాగా గాయాలు తగలడం వల్ల తను లేవలేని స్థితిలో ఉంది. ఆ వ్యక్తి ఆమె దగ్గరకొచ్చి దిగబెడతాను అన్నాడు. ఈ సంఘటన జరిగాక ఆమెకు కూడా ఒంటరిగా ఇంటికి వెళ్లే ధైర్యం లేదు. అతని చెయ్యి పట్టుకుని వెంట నడిచింది. ఇలా ఎప్పుడూ జరగలేదు అన్నది దారిలో. ఆమె గొంతులో చాలా బాధ ధ్వనిస్తోంది. అతనేమీ మాట్లాడలేదు. సమయానికి మీరు రాకపోతే అంది. అప్పటికీ అతనేమీ మాట్లాడలేదు. నేనిక్కడ బ్రెయిలీ స్కూల్లో పనిచేస్తున్నాను తెలుసు అన్నాడు. ఇద్దరూ పక్కపక్కన నడుస్తున్నారు. కొంత దూరం నడిచాక అతను ఆమె చెయ్యి వదిలేశాడు. ఇంతకు ముందు తనను నేల మీద నుంచి లేవదీసినప్పుడు, తన చెయ్యి పట్టుకుని నడిచినప్పుడు అతని మాట ఎంత ఎత్తు నుంచి వెలువడుతోంది,
వీటినన్నిటినీ క్రోడీకరించుకుని అతని రూపురేఖలు, హైటు వగేరాలు ఊహించడానికి ప్రయత్నిస్తోంది. మీరెవరు అని అడిగింది. అతని గురించి ఇంకేం అడగాలో తెలియక. నేనెవరో తెలుసుకోవడం అవసరమా అన్నాడు. అలాని కాదు, నన్ను కాపాడిన మనిషి ఎవరో తెలుసుకోవడం సభ్యత అని అడిగాను. చెప్పడానికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అడగను. 10 నిమిషాల తర్వాత ఇద్దరూ ఆమె ఇంటి దగ్గరికి వచ్చారు. ఆమె తలుపు తాళం తీసింది. నేను వెళతాను అన్నాడు. కాఫీ తాగి వెళుదురుగాని రండి. అతను కాదనలేక ఊరుకున్నాడు. ఆమె తలుపులు తెరిచి లోపలికి నడిచింది. లోపలంతా చీకటిగా ఉంది. కుడి చేత్తో గుమ్మం పక్కనే ఉన్న స్విచ్ నొక్కింది. లైటు వెలిగింది. రండి అంది. అతను కూడా లోపలికి నడిచాడు. ఇల్లు చాలా చిన్నగా ఉన్నా నీటుగా, నిరాడంబరంగా, ఆకర్షణీయంగా ఉంది. ముందున్న చిన్న గదిలో 4 పేము కుర్చీలు, మధ్యలో చిన్న టీపై, ఓ పక్కన స్టాండ్ మీద 2 in 1 కార్నర్లో ఫ్లవర్ వాజ్. కూర్చోండి అంది. 5 నిమిషాల్లో వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. కిచెన్ రూమ్లో లైట్ వెలగడం, ఆమె స్టవ్ వెలిగించడం, పాలున్న గిన్నె స్టవ్ మీద పెట్టడం, డికాషన్ కలిపి కాఫీ తయారు చేయడం, షెల్ఫ్లోంచి కప్పు తీసి అందులో పోయడం తడుముకోకుండా చేసింది. కాఫీ కప్పు తీసుకొచ్చి అతనికి అందించింది. మీరు అన్నాడు. నేనిప్పుడు అన్నం తింటాను. అతను కప్పు నోటి దగ్గర పెట్టుకోబోతున్నాడు. అరే, పంచదార వేయడం మరిచిపోయినుండండి అంటూ ఆమె చేయి జాచి అతని చేతిలోంచి కప్పు తీసుకుంది. తిరిగి కిచెన్లోకి వెళ్లి ఓ చిన్న ప్లాస్టిక్ జార తీసి అందులోంచి స్పూన్తో పంచదార తీసి కప్పులో వేసి కలిపింది. మళ్ళీ అతని దగ్గరకొచ్చింది. ఎక్కడా తడబాటు గాని వెతుక్కోవడం గాని లేదు. ఇప్పుడు తీసుకోండి. అతను కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టీపై మీద పెట్టాడు. ఇహ వస్తాను అన్నాడు లేచి నిలబడి. మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగింది. మళ్ళీనా? ఇష్టం లేకపోతే వద్దులేండి అంది అతని భావం కనిపెట్టినట్లు. వీలు చూసుకుని వస్తాను. మీ ఇష్టం. మీరెప్పుడొచ్చినా నేనెంతో సంతోషపడతానని గ్రహించండి. ఆమె అతన్ని సాగనంపడానికి అన్నట్లు గుమ్మం దాకా వచ్చింది. అతను వెళ్లిపోయాక తలుపు గడియ వేసుకుని ఆ తలుపు కానుకుని అలా చాలాసేపు నిలబడిపోయింది. డాక్టర్ కృష్ణ చైతన్యకి నిద్ర పట్టడం లేదు. తన గదిలో ఈజీ చైర్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఎంతో కష్టపడి ఈ పద్మ నేత్రాలయం అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. దేశంలో వేరే చోట్ల చేయడానికి సాధ్యం కాని ఆపరేషన్లు తానుగాని తన హాస్పిటల్లోని డాక్టర్లు గాని జయప్రదంగా చేసి హాస్పిటల్కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. తాను రెటీనాకు సంబంధించిన ఆపరేషన్లు, ముఖ్యంగా రెటీనా డిటాచ్మెంట్స్ సరిచేయడంలో ఎంతో పేరు పొందాడు. తనకు తెలిసినంతవరకు తను చేసిన వాటిలో ఒక్క ఆపరేషన్ కూడా ఫెయిల్ కాలేదు. కానీ కొత్తగా పాసై వచ్చిన వారిలో తెలివితేటలు, విద్య ఉన్న తొందరపాటు, మితిమీరిన ఆత్మవిశ్వాసం, అజాగ్రత్త 100కి 30-40 వరకు కేసులు ఫెయిల్ అయిపోతున్నాయి. కేసు ఫెయిల్ అవుతున్నప్పుడు అవి ఎందుకు పాడవుతున్నాయన్న ఆలోచన కూడా ఉండడం లేదు. ఆపరేషన్ జరిగాక పేషెంట్స్ ఎన్నో కాంప్లికేషన్స్ తో మళ్లీ మళ్లీ డాక్టర్ దగ్గరకు వస్తున్నప్పుడు మేం బాగానే చేశాం, ఆపరేషన్ పర్ఫెక్ట్ గా జరిగింది, అదంతే అండము రకరకాల ఆయింట్మెంట్స్, డ్రాప్స్ రాసి పారేసి ఇది వాడి చూడండి, అది వాడి చూడండి అన్నాం. పేషెంట్ వాళ్ళ చుట్టూ తిరిగి ఎన్నాళ్లకు ఫలితం కనిపించకపోయేసరికి నా కర్మింతే అని విసిగెత్తి ఊరుకోవడం జరుగుతోంది. ప్రతి పేషెంట్కు ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లాలనుంటుంది. కానీ అనుభవం ఉన్న డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్ దేశంలో కొన్ని చోట్ల మాత్రమే, ఏ మారుమూల ప్రాంతాల్లోనే ఉంటాయి. అక్కడకు ప్రఖ్యాతులైన డాక్టర్ల దగ్గరకు వెళ్లాలనున్న సామాన్యులకి అవి ఇంచుమించు అసంభవమైన విషయంగా పరిణమించింది. ఒకవేళ వెళ్ళగలిగిన టెస్టు చేయించుకునేందుకు అపాయింట్మెంట్ కోసం కొన్ని నెలలు, ఆపరేషన్ అవసరమైతే తిరిగి దానికోసం కొన్ని నెలలు, ఆ తర్వాత చెకప్ కోసం తడవకు రావడం. పేషెంట్లు ఈ ఇబ్బందులకు తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని నెలలు వేచుండి ఏ చీఫ్ డాక్టర్ దగ్గరకో వెళితే అతను 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడు. ప్రాథమికమైన పరీక్షలన్నీ అసిస్టెంట్లే చేస్తారు. ఆఖరికి చీఫ్ వచ్చి ఒకే 1 నిమిషం, ఆల్ రైట్, వీ విల్ డూ ఇట్ అని ఒక్క విషయం మాట్లాడి వెళ్ళిపోతాడు. పేషెంట్ మనసులో ఎన్నో అనుమానాలున్నా అడగడానికి అవకాశం ఇవ్వడు. ఆపరేషన్ అయిపోయాక కూడా అంతే. ఎక్కువ కార్యక్రమం అసిస్టెంట్లే నిర్వహిస్తారు. చివరిన చీఫ్ వచ్చి చూసి ఎక్సలెంట్ అని వెళ్ళిపోతాడు. ఈ పరిస్థితి బాధాకరంగానే ఉంటుంది. తనని కలుసుకునేందుకు ఒక్కొక్క పేషెంటు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో తలుచుకుంటే అతని గుండె విలవిల్లాడిపోతుంది. కళ్ళు. ఈ అవయవానికి శరీరంలో ఎంత ప్రాముఖ్యత ఉంది. కళ్ళు ఎన్ని భావాలు ప్రదర్శిస్తాయి. కళ్ళు ఎన్ని కథలు చెబుతాయి. కళ్ళల్లో ఎంత వెలుగుంటుంది. కొందరికి ఎంత అద్భుతమైన విశాల నేత్రాలుంటాయి. గుండె మీద కానీ, కిడ్నీస్ మీద కానీ, ఇతర అవయవాల మీద కానీ స్పెషలిస్టులకు ఓ అథారిటీ ఉంటుంది.
శరీర పరిణామంతో పోలిస్తే ఎంతో చిన్నదైన ఈ అవయవం మీద ఒక పట్టాన డాక్టర్కు సాధికారం రాదు. కోపం, అసహ్యం, ఉద్రేకం, పగ, ద్వేషం, కసి, ప్రేమ, మమకారం, జాలి, కరుణ, సౌజన్యత్వం, ఈ భావాలన్నీ కళ్ళల్లో ఎంత అపురూపంగా ప్రదర్శించబడతాయి. కళ్ళు లేకపోతే, ఉన్నట్లుండి చూపు పోతే ఆ మనిషి ఎంత విలవిల్లాడతాడు. నేనే ఆ స్థితిలో ఉంటే అని ఆలోచించే డాక్టర్లు ఎందరూ? ఈ మధ్య అతను ఇంట్లో ఒక్కడూ ఉండలేక హాస్పిటల్లోనే తన గదిలో ఉంటున్నాడు. ఎంతకు నిద్ర పట్టక అతను బయటకొచ్చాడు. పగలు ఎంతో కళకళ్లాడుతూ, మనుషులతో బిలబిల్లాడుతూ సందడిగా ఉండే హాస్పిటల్ రాత్రయ్యేసరికి ఎంత నిశ్శబ్దంగా ఉంది. అసలు మనుషులు ఉన్నారా లేరా అని భ్రమ కలిగించేటంత చప్పుడు లేకుండా ఉంది. అందులో తమ హాస్పిటల్స్ లో రూల్స్ ఎక్కువ. రాత్రులు ఒక్కో పేషెంట్ దగ్గర ఒక్కో అటెండర్ కన్నా ఉండడానికి వీల్లేదు. సిస్టర్స్ కూడా హడావిడి లేకుండా నిర్ణీతమైన పద్ధతిలో పనిచేస్తారు. ఈ హాస్పిటల్ తన ప్రాణం. ఆ ప్రాంగణంలో వేసే ప్రతి అడుగు తనలో ప్రతి అణువును స్పందింపజేస్తుంది. పద్మ నేత్రాలయాలో జనరల్ వార్డులో కన్నా స్పెషల్ రూమ్స్ లో ఉండే పేషెంట్స్ ఎక్కువ. 5వ అంతస్తులో డీలక్స్ రూమ్లున్నాయి. కృష్ణ చైతన్య లిఫ్ట్ స్వయంగా ఆపరేట్ చేసుకుని 5వ అంతస్తులోకి వెళ్ళాడు. అవన్నీ ఎయిర్ కండిషన్డ్ రూమ్స్. వాటిల్లో ప్రతి గదిలో పేషెంట్స్ ఉన్నారు. కానీ ఒక్కరైనా ఉన్నారా లేరా అన్నంత నిశ్శబ్దంగా ఉంది. కృష్ణ చైతన్య రూమ్స్ కు మధ్యనున్న కారిడార్లో ఏదో ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు. రూమ్ నెంబర్ 112 దగ్గరకు వచ్చేసరికి అప్రయత్నంగా ఆగిపోయాడు. ఆ రూంలో ప్రఖ్యాత సినీ నటి హేమసుధ ఉంది. మర్నాడుదయం ఆమె కుడికంటికి చిన్న ఆపరేషన్ ఉంది. ఎందుకో అతనికి ఆ రూమ్ డోర్ లాక్ చేసి ఉన్నట్లు అనిపించలేదు. చూద్దామని మెల్లగా తోశాడు. స్ప్రింగ్ డోర్ మెల్లగా తెరుచుకుంది. ఎవరు అంది ఓ మృదువైన కంఠం. నేను అంటూ కృష్ణ చైతన్యం లోపలికడుగు పెట్టాడు. గదిలో బెడ్ లైట్ వెలుగుతోంది. బెడ్ మీద హేమసుధ పడుకునుంది. కంఠం వరకు బ్లాంకెట్ కప్పుకుని చాలా అందంగా చీకట్లో వెలుగులా మెరుస్తున్నట్లు గోచరిస్తోంది. విప్పారి విస్పారితాలై డోలయామానమైన డోలాబ్జాల వలె గొప్పగా అద్భుతంగా కదలాడే కళ్ళు. మీరా అంది లేచి కూర్చోబోతూ. పడుకోండి, మీరు పేషెంట్, లేవకూడదు అన్నాడు కృష్ణ చైతన్య. అబ్బా, పేషెంట్ అనకండి డాక్టర్, ఆ మాట ఎలాగో ఉంది. నిలబడే ఉన్నారేం, కూర్చోండి. అతను బెడ్ దగ్గరే ఉన్న చిన్న కుర్చీలో కూర్చున్నాడు. ఒకరే ఉన్నారేం, అటెండర్ ఎవరు లేరా అని అడిగాడు. మమ్మీకి జ్వరంగా ఉంది, కాసేపుండి ఎర్లీ మార్నింగ్ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. అందుకే ఇంకెవరినైనా పంపిస్తుందేమోనని తలుపు తీసుంచాను. మీరు మెలకువగా ఉన్నారేం, నిద్ర పట్టడం లేదా? లేదు డాక్టర్. మా సిస్టర్ రాత్రికి డైజిపామ్ టాబ్లెట్స్ ఇస్తుందే, వేసుకున్నాను. అయినా నిద్ర రావడం లేదు. బహుశా ఆపరేషన్ టెన్షన్ వాళ్ళని అనుకుంటాను. హేమసుధ నవ్వింది. నిజం చెప్పాలంటే ఈ ఆపరేషన్ గురించి నేను చాలా భయపడుతున్నాను డాక్టర్. నన్ను ఆపరేషన్ టేబుల్ మీద ఎక్కించే దృశ్యం తలుచుకుంటే చాలా నెర్వస్ గా ఫీల్ అవుతున్నాను. నోనో, ఇది చాలా మైనర్ ఆపరేషన్. రెటినా మీద చిన్న పిగ్మెంటేషన్ ఏర్పడింది. ఇప్పుడున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో ఆ పిగ్మెంటేషన్ చాలా సులభంగా తొలగించొచ్చు. భయపడే అవసరమే లేదు. డాక్టర్, నేను విషయం చెప్పాలి. మొత్తం సినిమా ఇండస్ట్రీలో నా కళ్ళంత అందమైన కళ్ళు లేవని ప్రతీతి. నేను కళ్ళిలా కదిపితే చాలు, వాటిలోంచి భావాలు రంగురంగుల పువ్వుల్లా విషాద గీతికల్లా రాలి పడతాయి. ఆ కళ్ళ గురించే నాకిప్పుడు లక్షలు పలుకుతున్నాయి. హిందీ సినిమా రంగం నుండి కూడా నాకు ఆఫర్లు వస్తున్నాయి. ఈ కళ్ళు లేకపోతే నా జీవితం అంధకార బొందరం అయిపోతుంది. నేను ఆపరేషన్ గురించి 10 రోజులు రెస్ట్ తీసుకుంటాను అని చెబితేనే ప్రొడ్యూసర్లు గగ్గోలు పెడుతున్నారు. కృష్ణ చైతన్య ఆమె ముఖం వంక పరిశీలనగా చూశాడు. నిజంగా చాలా అందమైన విశాలమైన నేత్రాలు. కృష్ణ చైతన్యకు ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. లోకాన్ని మైమరిపించే మత్తెక్కించే కళ్ళు తనకు అత్యద్భుతమైన ఆపరేషన్లు చేయడానికి సాధారణంగా ఉపయోగిస్తాయి. వాటి భవిష్యత్తు తన మేధస్సు మీద, మెరిసి మీద ఆధారపడి ఉంటుంది. మీ కళ్ళను మీకు సురక్షితంగా అప్పచెబుతాను. మీ ప్రొఫెషనల్ ఎఫికసీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంది హేమసుధ. కృష్ణ చైతన్య రిస్టువాచి చూసుకున్నాడు. 1:30 దాటుతోంది. చాలా రాత్రి అవుతోంది. సిస్టర్ని సెడేషన్ ఇమ్మని చెబుతాను. మీరు హాయిగా పడుకోండి. రేపొద్దుట 8 గంటలకు ఆపరేషన్ చేస్తాను అని కృష్ణ చైతన్య లేచాడు. తర్వాత 1/2 గంట గడిచుంటుంది. తలుపు తెరిచిన శబ్దమైతే హేమసుధ తల తిప్పి చూసింది. సిస్టర్ కాదు. లోపలకో యువకుడు వస్తూ కనిపించాడు. చేతిలో చిరంజీవి వగేరాలున్నాయి. ఎత్తుగా, దృఢంగా, చాలా బలంగా ఉన్నాడు. అతని కళ్ళలోకి చూసింది. ఎందుకో ఉలిక్కి పడినట్లయింది. తను ఒక సినిమా తార. తన అంతస్తుకు కిందనున్న వారిని చాలా నిర్లక్ష్యంగా చూడడం అలవాటు చేసుకుంది.
అసలు వాళ్ళ గురించి పట్టించుకోను కూడా పట్టించుకోదు. అలాంటిది ఆ కళ్ళని చూసి ఎందుకో ఒళ్ళు జలదరించినట్లయింది. వాటిలో ఏదో శక్తి, క్రూరత్వంతో కూడిన ఆకర్షణ. నేను కృష్ణ చైతన్య గారి అసిస్టెంట్ను. మీకు ఇంజెక్షన్ చేయమని పంపించారు అన్నాడతను ఆమె తన వంక చూస్తూ ఉండడం చూసి. సిస్టర్ని పంపిస్తానన్నారుగా. ఆమె పనిలో ఉంది. ఇంజెక్షన్ ఇవ్వడం తప్పనిసరి అంటారా అంది. ఎందుకో ఆమెకు అతన్ని చూస్తే భయంగా ఉంది. తప్పకుండా ఇమ్మన్నారు. లేకపోతే మీకు నిద్ర పట్టదు. తనకు నిద్ర పట్టకపోతే కళ్ళు ఎర్రబారతాయి. కళ్ళల్లో కాంతి తగ్గుతుంది. కళ్ళు ఎర్రబడితే ఆపరేషన్ చేస్తారో చేయరో. మళ్ళీ వాయిదా పడితే అవతల బోలెడు కాల్ షీట్స్. చెయ్యండి అంది చేతిని ముందుకు చాచి కొంచెం పక్కకి ఒత్తిగిలుతూ. అతను కింద కొంగి సిరంజి ఆమె జబ్బకు గుచ్చాడు. అబ్బా అంది. ఆమె కొంచెం బాధ కూడా తట్టుకోలేని సుకుమారి. అయిపోయింది అంటూ సిరంజి వెనక్కి తీసేసుకున్నాడు. అతనింకా అలాగే నిలబడ్డాడు. వెళ్లడం ఎక్కడే నిలబడి ఏంటి చూస్తున్నాడు? హఠాత్తుగా ఆమెకు తాను గదిలో ఒంటరిగా ఉన్నానన్న సంగతి గుర్తొచ్చింది. తను అందాల సినిమా తార. తనతో మాట్లాడడమే అపూర్వమైన సంఘటన అనుకుంటారు ఎంతో మంది. ఇప్పుడు తనకు మత్తు ఇంజెక్షన్ కూడా ఇవ్వబడింది. ఒకవేళ అతనిలో ఏదైనా దుర్బుద్ధి. ఆమె ఒంట్లోకి వణుకు ప్రవేశించింది. కళ్ళార్పకుండా తన వంక చూస్తున్నాడు. ఎందుకలా చూస్తాడు? ఆ చూపులో ఏముంది? గట్టిగా అరుద్దామనుకుంది. గొంతు రాలేదు. హఠాత్తుగా మెదడంతా ముద్దుబారిపోతున్నట్లు అనిపించింది. తల తిరుగుతోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. బలవంతాన కనురెప్పలు తెరిచి అతని వంక చూసింది. ఏం జరుగుతోంది? ఎందుకలా మెదలకుండా నిలబడ్డాడు? మీకు ఏం కావాలి? అడగలేదు. అడగాలని అనుకుంటోంది. మాట పెదవులు దాటి బయటకు రావడం లేదు. శరీరమంతా మొద్దుబారిపోయింది. మనసు ఆలోచించలేకపోతుంది. మూతలు పడుతోన్న కనురెప్పలు బలవంతాన్ని తెరిచుంచి ఇంకోసారి అతని వంక చూసింది. హఠాత్తుగా అతను ఆమె మీద పొంగాడు. హేమసుధ ఉలిక్కిపడి అతని వంక చూసింది. ఆ కళ్ళు బెడ్ లైట్ వెలుగులో ఎర్రగా మెరుస్తున్నాయి. ఏం చేస్తాడు? ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? అతని మనసులో ఏముంది? ఈ అందరూ అందుకుందామని అరువులు చాచిన తన అందం ఎంతవరకు ఎవరికీ అందని ఈ అందం బలాత్కారంగా జురుకుంటాడా? ఆమెకి విపరీతమైన భయం వేసింది. గట్టిగా అరవాలనుకుంది. అరిస్తే గొంతు నొక్కేస్తాడేమో. గొంతు నొక్కేసి చచ్చిపోయాక రేప్ చేస్తాడేమో. అలా చంపేసి వెంటనే రేప్ చేసిన కథలు కొన్ని చదివింది. ఏం చేస్తావ్ అని అడిగింది. గొంతు స్వాధీనంలోకి రావడం లేదు. కేవలం భయం వల్లనే కాదు, ఇంజెక్షన్ ప్రభావం వల్ల కావచ్చు. మెదడుతో పాటు నరాలు, నాలిక అన్నీ మొద్దుబారిపోతున్నాయి. రేపు ఆపరేషన్ కాదు. కనురెప్పలు కత్తిరించాలి. ఇందాక సిస్టర్ క్రమక్రమంగా మాట పూర్తిగా తగ్గిపోయింది. చేస్తే చేసింది, మళ్ళీ చెయ్యాలి. ఇప్పుడా? అర్ధరాత్రి? అవును, ఇప్పుడే. అతని కంఠం కఠినంగా మోగింది. ఆమె కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయింది. ఏదో జరుగుతోంది. ఒక నిమిషం గడిచాక బయటనుంచి దేన్నో ఈడ్చుకొచ్చిన చప్పుడు. రెండు చేతులతో ఆమెను బెడ్ మీద నుండి లేవనెత్తి వీల్ చైర్లో కూర్చోబెట్టాడు. దాన్ని తోసుకుంటూ బయటకు తీసుకువెళ్లాడు. హాస్పిటల్ వరండాలో నుంచి వీల్ చైర్ ముందుకు తోసుకుపోబోతుంది. కొంత దూరం పోయాక ర్యాంప్ వచ్చింది. ర్యాంపు మీద నుంచి కిందకు దిగిపోతోంది. ఆమెకు చాలా వరకు మగత ఆవహించింది. కొద్దిగానో తెలుస్తోంది. కానీ మాట అసలు రావడం లేదు. ఆపరేషన్ థియేటర్. టేబుల్ మీదకి హేమసుధా శరీరం ఎక్కించబడింది. అతను థియేటర్ తలుపులు లోపల నుంచి బిగించాడు. హేమసుధలో అరిచే శక్తి లేదని తెలుసు. అయినా ఆమెకు నొప్పి తెలియకూడదు. మందాకినికి జరిగినట్లు ఆమె కంటి దగ్గర లోకల్ ఎనస్థీషియా ఇవ్వబడింది. ఆపరేషన్ చేసే పరికరాలు చేతుల్లోకొచ్చాయి. 1, 2, 3, 10 నిమిషాలు గడిచాయి. ఆమె 2 కనుగుడ్లు ఊడి అతని చేతుల్లోకొచ్చేశాయి.